కేంద్ర ప్రభుత్వాలు కూడా పంట ఎంత పండింది, మన దేశానికి ఎంత అవసరం, మన దేశానికి సరిపడా మిగిలితేనే ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు. ఆ ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ అయితేనే కొంచెం మనకు రైతులకు కూడా కొంత రేటు పెరుగుదల అనేది ఉంటుంది. అది కూడా ఆలోచించే కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడం, ఎక్స్పోర్ట్ ఆర్డర్లు ఇవ్వడం జరుగుతుంది. అంతా ఎక్స్పోర్ట్ అనగానే ఎత్తేయటం అనేది ఉండదు. ఇది కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా ఉంటుంది. అట్లా ఎక్స్పోర్ట్ చేస్తేనే ఉంటుంది. మన దేశీయ అవసరాల కోసం ఎంత కావాలో మిర్చి అంతంత మాత్రమే ఉంది. ఏదైనా మనకు తెలియదే ఉంది. ఇప్పుడు 1 ఎకరం పొలంలో 30 బస్తాలు పండితే 15 బస్తాలు అమ్ముతాం. కుటుంబానికి ఎంత అవసరం, 15 బస్తాలు పండితే అమ్ముకొని మళ్ళీ మనం కొనుక్కోలేంగా. అట్లాగా ఆలోచించింది కేంద్ర ప్రభుత్వం. అట్లానే విదేశాలకు ఎక్స్పోర్ట్ వస్తే ఆటోమేటిక్గా మార్కెట్ ధరలు అనేవి పుంజుకుంటాయండి. తేజ మార్కెట్తో సహా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రస్తుతానికైతే విదేశాలకు కూడా కొద్ది గొప్ప వ్యాపారం